కల్వరీ క్రైస్ట్ చర్చ్ సమర్పిస్తున్న బైబుల్ సందేశం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇది మా 3వ సందేశం. ఈరోజు ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యము ఉండును, నా నీతి కొట్టివేయబడదు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. చదువుకున్న వాక్య భాగంలో నుంచి ఎప్పుడూ గ్రహించని గొప్ప సంగతులను మాకు నేర్పించి మీరే మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీరంతా బాగున్నారు కదూ? మా సందేశాలను వింటూ ఆశీర్వదింపబడుతున్నారని మీరు చెప్పిన కొన్ని మాటలు మాకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చాయి. అంతకు మించి నేను కానీ ఈ ఛానల్ వారు కానీ బాగా సంతోషపడే ఓ మంచి విషయం చెప్పి వాక్య భాగంలోనికి నేను వెళ్తాను. మా మొదటి సందేశంలో విరోధమైన పాపం అంటే ఏంటో చెప్పాం. ఆ సందేశానికి మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్ లాయర్ గారు ఆ సందేశం విని సంఘాన్ని విడిచిపెట్టడం, ఆత్మీయ తల్లిదండ్రులను విడిచిపెట్టడం, పరలోకానికి విరోధమైన పాపం అనే సంగతి ఇప్పటి వరకు నేను గ్రహించలేదు. మీ సందేశం వింటున్నప్పుడు దేవుడే నా కోసమే ఈ సందేశాన్ని మరి తెలియచేశాడేమో అని అనిపించింది. నేను విడిచిపెట్టిన సంఘానికి మరలా తిరిగి వెళుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని అన్నారు. ఇది నాకు చాలా గొప్ప ఆనందాన్ని కలిగించింది. మా మొదటి ప్రయత్నంలోనే ఒక వ్యక్తిని, అది కూడా ఒక లాయర్ గారు అలాగా మారారు అంటే నాకు చాలా ఆనందం వేసింది. ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి భాగంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇది గనక మీరు జాగ్రత్తగా వింటే మనము ఏమి చూడాలో ఏమి చూడకూడదో చాలా గొప్ప సంగతులు మనందరం కూడా గ్రహిస్తాం. దేవాది దేవుడు యెషయా అనేటువంటి భక్తుని ద్వారా తెలియజేస్తున్న మాట. ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అంటారు. ఎందుకో తెలుసా? బైబుల్ మొత్తం మీద 66 పుస్తకాలు ఉంటే ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబుల్ మొత్తం మీద క్రీస్తు జన్మ, జీవితం, మరణం, పునరుత్థానం, రెండవ రాకడ గురించి బైబిల్ అంతా తెలియచేస్తే ఒక యెషయా గ్రంథంలో ఇవన్నీ ఇమిడిపోయి ఉండటం చాలా గొప్ప మర్మం. అలాంటి ఈ గ్రంథంలో చదువుకున్నటువంటి ఒక భాగం దేవుడు చెబుతున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తి చూడండి, భూమిని చూడండి. అందుకని ఈరోజు నా పాఠానికి చూడుడి అనే నామకరణం చేశాను. ఏం చూడాలి, ఏం చూడాలి? కొన్నిసార్లు చూస్తే తప్ప మనకు అర్థం కాదు. కొన్ని వింటే అర్థమవుతాయి, కొన్ని ఎంత వినినా ఎంతమంది విపులంగా చెప్పినా చూస్తే కానీ అర్థమవుతుంది. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకనొక టైంలో అమెరికా దేశం నుంచి ఒక తెల్ల దొరగారు మన ఇండియాకు వచ్చారట. ఇండియాలో అది కూడా మన ఆంధ్ర ప్రాంతం వచ్చారట. ఆంధ్ర ప్రాంతంలో పెళ్ళిళ్ళకు, పేరంటాలకు బూరెలు ఫేమస్ అనమాట మనకి కదా. ఆ బూరె తినమని అతడికి వడ్డిస్తే ఆ బూరెలో ఉన్న పూర్ణం అంటారు కదా కొంతమంది, ఆ పూర్ణం ఎలాగెళ్ళిందో అతడికి అనుమానం వచ్చింది. బుర్రంతా గోకేసుకుంటున్నాడు. ఎలాగో అడుగుతుంటే వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కానీ అతడికి సరిగా అర్థం కావట్లేదు. అప్పుడు చదువు లేని ఒక ముసలావిడ పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో తెల్లైనా, ఇదిగో ఇలాగ చూడు అని పిండి కలిపి ఆ పూర్ణాన్ని ఆ పిండిలో వేసి ఆ ముద్ద తీసి నూనెలో వేసి, దేవి ఇదిగో ఇప్పుడు తెరిచి చూడు అని చెప్పిందట. వావ్, ఆశ్చర్యపోయాడు. చూస్తే అతనికి అర్థమైంది. కాబట్టి కొన్ని విషయాలు చూస్తే తప్ప అర్థం కాదు. దేవుడు రాబోయే సంభవాలను ప్రకృతిని చూసి చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా వింటున్నారు కదూ. బైబిల్ విద్యార్థులకు, వాక్యాభిలాషులకు, అంత మాత్రమే కాదు, అప్పుడే వాక్యం నేర్చుకుని చెప్పాలనుకునే సువార్థికులకు, విశ్వాసంలో బాగా ఎదగాలి అనుకునే విశ్వాస వీరులకు అందరికీ ఈ సందేశం చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. దేవుడు ఈ మాసంలో
మమ్మల్ని చాలా గొప్పగా మరి పలు ప్రాంతాల్లో వాడుకోవటం దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతించాను. 3వ తారీఖు ఫిబ్రవరి నెలలో నల్లమోతు వంశీ లావణ్యాల కుమారుడు నిషి జాయ్ యొక్క అన్నప్రాశన వేడుక చాలా అట్టహాసంగా జరిగింది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు చాలామంది స్పందించి దేవుని యొక్క నామాన్ని మహింపరిచారు. అలాగే 9వ తారీఖు 2వ నెల 25వ సంవత్సరంలో, అంటే ఈ నెలలోనే కల్వరి కృపా ప్రార్థనా మందిరం అజిత్ సింగ్ నగర్ విజయవాడలో 11వ సంవత్సరపు వార్షికోత్సవ వేడుక చాలా అద్భుతంగా జరిగింది. పాస్టర్ జాన్ పాల్ అయ్య గారు 10 ఏళ్లుగా ఎంతో శ్రమలు కూర్చి కష్టపడి మరి ఆ సంఘాన్ని నడిపిస్తున్న విధానం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించే భాగ్యం ప్రభు మాకు అనుగ్రహించారు. అలాగే 11వ తారీఖు, అంటే ఈ నెల 11వ తారీఖులో మరి మేము స్థాపించినటువంటి కల్వరి క్రైస్ట్ చర్చ్ మొదటి వార్షికోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతోమంది ప్రజలు మరి పోటెత్తడం, అంత మాత్రమే కాదు, ఆర్వైకే ఫెలోషిప్కి చెందిన 20 మంది దైవజనులు అక్కడికి వచ్చి అందరూ వేదిక మీద ఉండి ఆరాధన చేయటంతో దేవుని యొక్క మందిరం దేవుని మహిమతో నిండింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత 12వ తారీఖు బేతేలు ప్రార్థనా మందిరం వారు, అంటే యనమల కుదురు విజయవాడ వారు రెవరెండ్ పి ప్రసన్న కుమార్ డేవిడ్ గారు ఏర్పాటు చేసిన ఉపవాస ప్రార్థనలో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు దేవుడు మాకెంతో సహాయం చేశారు. ఈ నెల 13వ తారీఖు మరి యెహోవా షమ్మా ప్రార్థనా సహవాసం వారు రెవరెండ్ నందెపు సందీప్ గారు 14వ వార్షిక కృతజ్ఞత కూడిక బహిరంగంగా ఏర్పాటు చేశారు. అజిత్ సింగ్ నగర్లో రోడ్డంతా కూడా మరి జనములతో నిండిపోయి ఆ రోజు ఎంతోమంది భక్తులు దేవుని యొక్క వాక్యమునకు పరవశించడం, అంత మాత్రమే కాదు, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు అనే పాట అక్కడ లైవ్లో మేమందరం పాడుతుంటే పరలోక మహిమను మేము కళ్ళారా చూడగలిగాం. ఇలాగ దేవుడు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ సందేశాలు మీకు బాగా ఉపయోగపడాలని ఇంత శ్రమ కూర్చి మేము రూపొందించాం, విశ్వాసంలో ఉజ్జీవింప చేయటానికి. ఈరోజు చూడండి, ఒక అద్భుతమైన మాట మనం నేర్చుకుంటున్నాం. చూడుడి, ఆకాశాన్ని చూడమన్నాడు, భూమిని చూడమన్నాడు, త్వరలో జరగబోవు సంభవాలను సంగతులను నేర్పించాలనుకున్నాడు. ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి 3 దృశ్యాలు చూపించాడు, 3 విషయాలు చూపించాడు. 3 విషయాలు చూపించి వాటి ద్వారా తన ఉనికిని, దాని ద్వారా మనందరం నేర్చుకోవలసిన గొప్ప పాఠాలు నేర్పాడు. ఏంటో తెలుసా? ఆసక్తిగా ఉంటే మీరు బైబిల్లో తెరవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదటిగా ప్రభు చెప్పారు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. భూమి మీద 11,000 రకాల పక్షి జాతులు ఉన్నాయట. ఏ పక్షి కూడా పంట కొయ్యదు, విత్తనం వెయ్యదు, పొలం దున్నదు, ఇలాంటి సాగు ఏమి చెయ్యదు. కానీ పరమ తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షిని చూసి ఏమి నేర్చుకోవాలి అంటే, అవి దేవుని మీద ఆధారపడటం ఈరోజు మనిషి నేర్చుకోవాలి. మనిషి పక్షి కంటే శ్రేష్ఠుడే, కానీ పక్షిలాగా దేవుని మీద ఆధారపడటం లేదు. ప్రతి పక్షులు కూడా తమ తమ గోళ్లలో నుండి తెల్లవారుజామున తొలి కిరణం భూమి మీద పడకముందే అవి నిద్ర లేచి గూటిలో నుంచి బయటకు వచ్చి రెక్కలు చాపి టపటపలాడిస్తూ కుహు కుహు రాగాలతో దేవుని స్తుతిస్తాయి. అంటే మీరు నమ్ముతారా? గువ్వలన్నీ కలిసి గుంపుగా ఎగురుతూ దేవుణ్ణి మహిమపరుస్తాయి. ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నట్టు. ఈరోజు భోజనాన్ని సిద్ధం చేయి దేవా అని దేవుణ్ణి అడుగుతాయట. ఎందుకంటే లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనం, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు,
కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే బహుశ్రేష్ఠులు, ఎంతో శ్రేష్ఠులు అనే మాట ఇక్కడ రాశారు. అంటే భూమి మీద ఉన్న పక్షి జాతులన్నీ కూడా దేవుని వైపే చూస్తాయట. పర్వతములలో పశువులకు గడ్డిని మొలిపించినటువంటి దేవుడు. 104వ కీర్తన 21వ వచనంలో కూడా సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నాయి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి అనే మాట అక్కడ రాశాడు. బలం ఎంతున్నా, కష్టం ఎంతున్నా, పరిస్థితి ఏమైనా పోషించేవాడు మాత్రం దేవుడే. ఎందుకు యేసయ్య మాట చెప్పవలసి వచ్చింది అంటే, ఆ రోజుల్లో యేసు ప్రభు వెంట ఉన్నటువంటి శిష్యులు కళ్ళారా ఒక విషయం చూశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచడం. బాగుంది, చాలా బాగుంది, చాలా ఆనందించారు. ఆ తర్వాత కొన్నిసార్లు ఆకలికి అలమటించారు కూడా, కొన్నిసార్లు దాహానికి పరితపించారు కూడా. ఈ ఆకలికి దాహానికి పరితపించిన వాళ్ళు తమ పోషణ కొరకు ఉద్యోగాలకో, వ్యాపారాలకో, కూలి పనులకో, తోటల్లో పనులకో వెళ్ళేవారట. ప్రభువును కూడా వదిలేసేవారట ఆ రోజుల్లోనే. ఏమయ్యా ఎందుకు రాలేదు నువ్వు అంటే, మరి జానడు పొట్ట నింపాలి కదండి, మరి గుడి మానేసి లేకపోతే ప్రార్థన మానేసి అలాగ వెళ్ళకపోతే మమ్మల్ని ఎవరు పోషిస్తారండి అని ఆదివారం మందిరాలను కూడా ఎగ్గొట్టేసేటువంటి చాలామంది బిడ్డలు ఉన్నారు. ప్రియులారా, ఒక దైవజనుడిగా నేను మీ ఆత్మీయ తండ్రిగా చెబుతున్నాను, దేవుని పని కాదు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడి ఉంది. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. అంటే దేవునికి వేరుగా ఉండి ఉద్యోగం, వ్యాపారం, లేకపోతే ఏదైనా సరే, ఏ పనైనా సరే నువ్వు చెయ్యలేవు అని. దేవుణ్ణి స్తుతించాలి. దేవుడే నిన్ను పోషిస్తాడు. నీకు ఆకలి ఉందని ఆయనకు తెలుసు, నీకు దాహం ఉందని తెలుసు, నీకు వస్త్రాలు కావాలని దేవుడికి తెలుసు. అయితే మొదట ఆయన చెప్పాడు, నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. ఆకాశ పక్షులను చూస్తే మనకు నేర్చుకునే గొప్ప పాఠం ఏంటంటే, దేవుడు పోషిస్తాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఆకాశ పక్షులను చూసి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మీకు తెలుసో తెలీదో, చదువుకున్న పిల్లలందరికీ తెలుసు, 1903వ సంవత్సరంలో రైట్ సోదరులని ఒక పాస్టర్ గారి పిల్లలిద్దరు ఆకాశం వైపు చూస్తే పక్షులు కనపడ్డాయట. ఆ పక్షులను చూసి అరే మనిషి కూడా ఇలా ఎగిరితే ఎంత బాగుంటుంది అనుకున్నారట. వాళ్ళ నాన్నగారికి చెప్తే వాళ్ళ నాన్న అన్నారట, మ్యాన్ కెనాట్ ఫ్లై లైక్ ఏ బర్డ్ అన్నాడంట. మనిషి పక్షిలాగా ఎగరటం అసాధ్యం అన్నాడట. వీళ్ళు పట్టుదలగా ప్రార్థన చేశారు. 55వ కీర్తనలో దావీదు భక్తుడు, ఆహా గొవ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోదునే అన్నాడు. అది బాగా ఆలోచింపచేసింది వాళ్ళని. మనిషి ఎగిరే అవకాశం ఉంది అని వాళ్ళు పరిశోధనలు చేయగా మొత్తం మీద వాళ్ళు ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ని కనిపెట్టారు. 1903 డిసెంబర్ 17వ తారీఖున ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టి అది స్టార్ట్ చేస్తే 11 సెకండ్లు అది ప్రయాణం చేసి ఆగిపోయిందట. ఆ తర్వాత పరిశోధనలు విస్తృతం చేసి ఈనాడు ప్రపంచమంతా కూడా విమానాల్లో ప్రయాణం చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ను కనిపెట్టిన మహానుభావులు, వాళ్ళకి నిజంగా చాలా సలాం చేయాలి. వాళ్ళకి ప్రేరణ ఎలాగొచ్చింది అంటే, ఆకాశ పక్షులను చూసి వాళ్ళు నేర్చుకున్నారు. మరి నీవు నేను ఆకలిస్తుందా? పోషణ కష్టమవుతుందా? సంపాదించే కూలి సరిపోవటం లేదమ్మా? పిల్లలు పోషించలేకపోతున్నావా? చాలా వార్తల్లో చూసి నేను గంటలు తరబడి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. విజయవాడలోనే శ్రీకాకుళం నుండి వచ్చి ఒక హోటల్ రూమ్ తీసుకుని పురుగుల మందు కూల్ డ్రింక్లో కలుపుకొని తాగి మొత్తం చనిపోయారు అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకు? అప్పుల బాధ భరించలేక. అప్పులు బాగా పెరిగిపోయినాయి, కుటుంబ పోషణ కష్టమైంది. వాళ్ళు పురుగు మందును ఆశీర్వదించారు. ఆ ప్రభువు దగ్గరకు వచ్చి, దేవా మేము ఆకలితో ఉన్నాం, మమ్మలను పోషించవా? ఆకాశ పక్షులను పోషించావే, అలాగూ మమ్ములను పోషించవని దేవుడు దగ్గరకు వచ్చుంటే
వాళ్ళు బ్రతుకుండేవాళ్ళేమో. నా ప్రియ సోదరి సోదరుడా, నీ ఉద్యోగం నిన్ను తృప్తిపరచకపోవచ్చు, నీ వ్యాపారం నిన్ను పోషింపకపోవచ్చు, అది సరిపోవట్లేదేమో. ఈరోజు దేవుడి దగ్గరికి రా, ఈ ఒక్క విషయం నేర్చుకో, దేవుడే నన్ను పోషిస్తాడు. దేవుడి మీద ఆధారపడిన తర్వాత అయినా సరే నీకు పోషణ దొరకలేదనుకోండి, అలాగ చనిపోయిన దేవునికి మహిమదంతే. అలా చనిపోయిన దేవునికి మహిమే. ఎందుకంటే యోబు అంటాడు, ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన మాత్రం వదలనని. నా ప్రియ సోదరి సోదరులారా, నేను చాలా కష్టాలు పడ్డానండి, చాలా ఇబ్బందులు పడ్డానండి. చాలామందికి తెలియదు. ఈరోజు పాలరాజుని చాలామంది ఎలా చూస్తున్నారు. ఒకప్పుడు నేను హోటల్లో కప్పులు కడిగాను, అన్నం కోసం చాలా అలమటించాను, చాలా అంటే చాలా అలమటించాను. నా దేవుడు నన్ను పోషించాడు. మా అమ్మగారు ఇళ్లలో పాచి పని చేసి మరీ మమ్మల్ని పోషించింది. కానీ దేవుడు నమ్ముకుంది ఈరోజు 10 మందికి భోజనం పెట్టే స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడు. దేవుని చిత్తమైతే త్వరలోనే నా పూర్తి సాక్ష్యాన్ని ఒక వీడియో రూపంలో మేము తీసుకొస్తున్నాం. సభలకు వెళ్ళేటప్పుడు ప్రతి చోట కూడా నేను చెప్తున్నాను. మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే ఆయా స్థలాల్లో మనం కలుసుకున్నప్పుడు మీరు స్వయంగా వినొచ్చు. కాబట్టి మొదటి విషయం, ఆకాశ పక్షులను చూడుడి, దేవుడే పోషించువాడు అనే పాఠాన్ని నేర్చుకోండి. నెంబర్ 2, రెండవది, యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి, సమస్త వృక్షములను చూడుడి. ఇది రెండవ విషయం. లూకా సువార్త 21వ అధ్యాయం 29 నుంచి 33 వచనాల వరకు చదివితే, నేను చదువుతున్నాను, బైబిల్ ఉంటే మీరు జాగ్రత్తగా చూడాలి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయను, మీ అంతట మీరే తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు. చూశారా, సమస్త వృక్షములను చూడండి అన్నాడు. ఏం చూడాలి వృక్షాలను మనం అంటే, వృక్షాలను చూసినప్పుడు చాలా పెద్దగా ఎదుగుతాయి, చెట్టు నిండా ఆకులు ఉంటాయి, కాయలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. క్రమంగా ఒక కాలానికి వచ్చేసరికి ఆకులు రాలిపోతాయి, చెట్టు మూడవుద్ది, బోసి అవుద్ది. బోడి అంటారు బైబిల్ భాషలో, బోడి చేయబడుట అంటారు. ఆకుల రాల్చిన చెట్టును చూస్తే అయ్యో పాపం అంటారేమో వసంతకాలాన్ని తెలియని వ్యక్తులు. వసంతకాలము గూర్చిన అవగాహన లేని వాళ్ళు అలాగంటారేమో. కానీ ఒక చెట్టు పూర్తిగా రిక్తుగా అయిపోవటం అంటే ఏమీ లేకుండా అయిపోతే మనందరికి ఒకటి గుర్తుకొస్తుంది. ఇదే ప్రభు చెప్పారు, వసంతకాలం అప్పుడే స్టార్ట్ అవుతుందని మీరు గుర్తుపట్టాలి. అలాగే నేను చెప్పాను, అప్పుడప్పుడు కరువులు వస్తాయని, భూకంపాలు వస్తాయని, ఆకాశంలోని భయోత్పాతాలు చాలా జరుగుతాయని, అలాగే చాలా హింసలు చెలరేగుతాయని, కుటుంబాల్లో అల్లకొల్లాలు మొదలవుతాయని, ఇలాంటి చాలా ప్రభు చెప్పాడు. అందుకని ఎటు చూసినా కరువులు, కాటకాలు, ఇబ్బందులు, యుద్ధాలు, రకరకాల పరిస్థితులు జరుగుతున్నాయి. చూడండి, ఆస్తి కోసం తండ్రిని చంపేసిన వాళ్ళు, అమ్మ పెన్షన్ కోసం ఆమెను చంపేసిన వాళ్ళు, ఇలా రకరకాల వదంతులు మనం వింటున్నాం. ఒకే ఇంటిలో ఉంటున్నారు, ఒకే కప్పు కింద జీవిస్తున్నారు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఇదంతా రాకడకు సూచనలు. వృక్షములను చూపించి దేవుడు నేర్పిస్తున్నాడు, యేసయ్య త్వరలో రాబోతున్నాడు, యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ గుర్తులు అన్నీ జరుగుతున్నాయి. అదిగో అంజూరము చిగురించింది చూడు. యేసు రాకడ గుర్తుపట్టండి. రాకడ కోసం సిద్ధపడే రోజుల్లో మనం ఉన్నాం. ఇంకా పసిపిల్లలం కాదు. క్రైస్తవ్యం వ్యాపించింది. యేసు ప్రభువారి వార్త ప్రపంచమంతా చాటి చెబుతున్నాం. అందుకే మేము ఈ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సోదరి సోదరులారా, వృక్షములను చూసి ఏమి నేర్చుకోవాలయ్యా? యేసయ్య రాకడ నేర్చుకోవాలి. వసంతకాలం వచ్చినట్టే ప్రభు కూడా రాబోతున్నారు. అక్కడక్కడ సూచనలు జరుగుతున్నాయి, కరువులు, భూకంపాలు, రాజ్యం మీదకు రాజ్యం రావటం, మన కుటుంబాల పరిస్థితులను చూస్తే ఇబ్బంది కలుగుతుంది. ఇది రెండవది.
రెండవది వృక్షములను చూడాలని. మూడవది యేసు ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాట, నా చేతులను పాదములను చూడుడి. ఈ మాట బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి, ఇప్పుడు 40వ వచనం, తన చేతులను పాదములను వారికి చూపెను. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాల కాలం పాటు 12 మంది శిష్యులను 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని తన యొక్క దేవుని రాజ్యం కొరకు తను పనిచేశాడు. లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చి మానవాళి అందరి పాపముల నుండి విడిపించటానికి, శాపములు కొట్టివేయటానికి, శాంతి నెమ్మది సుఖం ఇవ్వటానికి వచ్చాడు. మీకోసం చనిపోతానన్నాడు, అలాగే చనిపోయాడు. సమాధి చేయబడతానన్నాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి లేచిన తర్వాత చాలామంది నమ్మలేదు. యేసు ప్రభువారు ఒక గదిలోకి వెళ్ళినప్పుడు అంతకుముందు సంభాషణ జరిగింది శిష్యుల మధ్యలో. అరే, ప్రభు లేస్తాను, నిజంగా లేస్తాడంటావా? అలా జరిగిన దాఖలాలు ఎక్కడా లేవు. చనిపోయేవాళ్ళు చనిపోవటమే తప్ప ఆయన ఉన్నప్పుడు లాజరు లేపాడు, కానీ ఇప్పుడు ఆయనే లేడు, అసలు ఆయన ఎవరు లేపుతారు అనుకున్నారు. తోమ ఒక అడుగు ముందుకేసి అన్నాడు, ఇదిగో మీరు ఒకవేళ ఎలా నమ్ముతారో నాకు తెలియదు, నేనైతే ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. తలుపులు మూసే ఉన్నాయి. ప్రభు అలాగ ప్రత్యక్షమై, తోమా, ఇదిగో నా చేతులు నా గాయాలు చూడండి, నేను తిరిగి లేచాను అని చెప్పాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుము అనెను. ఆ గాయములు చూసిన అతను బాధపడ్డాడు. ఓ నా దేవా, నా దేవా, నా దేవా, తప్పు చేశాను, క్షమించన్న భావన కలిగేటట్టు ఏడ్చాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చెప్పినట్లుగా, అతడు పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి వారికి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం అన్ని దేవుడు కలిగిస్తున్నాడు. కాబట్టి నిజమైన దేవుడు అని తెలియచేయటానికి ప్రభు అన్నాడు, తన యొక్క సార్వభౌమాధికారాన్ని, మరణం మీద తను జయించాడు అని తెలియచేయటానికి అతడు తన గాయములను చూపించాడు. నా ప్రియ స్నేహితులారా, మీరందరూ యేసయ్య గాయాలను చూశారా? ఆ గాయములలో నీకు స్వస్థత ఉంది. ఈ మూడో విషయాన్ని ప్రభు మనకు నేర్పించి నిజమైన దేవుడని తెలియచేశాడు. కాబట్టి ఈ 3 విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరందరూ కూడా దేవునిలో బలపడాలి. 1, ఆకాశ పక్షులను చూడాలి. చూసి దేవుడే పోషిస్తాడు అనుకో. నీకు జీతం సరిపోవట్లేదు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నావు, రోగాలకు డబ్బులు పెట్టలేకపోతున్నారు, ఆసుపత్రికి ఖర్చు అయిపోతుంది, పోషిస్తాడమ్మా. పక్షిని చూసి పాఠం నేర్చుకో. 2, సమస్త వృక్షములను చూసి యేసయ్య త్వరగా వస్తున్నాడని గుర్తుపట్టండి. 3, ఆయన గాయములను చూసి ప్రభు నిజముగా తిరిగి లేచాడని నమ్మండి. ఇప్పుడు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. నేను కూడా ఒకప్పుడు ఆకలికి అలమటించాను. ఒకప్పుడు నేను చాలా దారుణమైన పరిస్థితుల్లో జీవించాను. ఈరోజు దేవుడు నాకు ఒక పాటనిచ్చాడు, ఒక నోటి మాటనిచ్చాడు, ఒక సంఘం ఇచ్చాడు, ఒక సంఘ కాపరిగా చేశాడు. ప్రభు దీవించాడు. నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా, ప్రార్థన చేస్తాను. తలలు వంచుతారా? మోకరిస్తారా? ఆ టీవీలోనే వచ్చేది కదా, వాళ్ళు అలాగే చేసుకుంటారా అనుకోవద్దమ్మా. ఒకవేళ ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడేమో, నీ కరువు తీసేస్తాడేమో, నీ దరిద్రం తీసేస్తాడేమో. దేవుడే దీవిస్తే దరిద్రం అంతా పోతుందమ్మా. ఒక తండ్రిగా చెబుతున్నాను, తలలు వంచండి, కండ్లు మూసుకోనండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు ప్రభు. ఈరోజు ఈ వర్తమానాన్ని చూసిన ప్రతి బిడ్డలను కూడా ఆశీర్వదించాను. నువ్వు పోషిస్తావు. పోషణకు భయపడి ప్రజలు పారిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నిజంగా ఎవరైతే మోకరించారో, ఎవరైతే చేతులు జోడించారో
వాళ్ళందరినీ మీ ఆత్మచేత అభిషేకించండి, మీరు పోషించండి, సమృద్ధినివ్వండి, దరిద్రమును తీసివేయండి, దారిద్రాన్ని తీసివేసి భాగ్యవంతులుగా చేసి మీరే మహిమ పొందమని, మీ సేవకునైన ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సందేశం మీకు నిజంగా మేలుకరంగా ఉంటే, నిజంగా దీవెనకరంగా ఉంటే దయచేసి మాకు ఒక ఫోన్ కాల్ చేయండి, మాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తాం. మా చిరునామా రెవరెండ్ పి. పాల్రాజ్, కల్వరీ క్రైస్ట్ చర్చ్, బైబిల్ సందేశం, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లా 521212. మీరు సంప్రదించవలసిన నా ఫోన్ నెంబర్ 9441060776. ఒకవేళ మీలో ఎవరైనా మమ్మలను దర్శించాలి అనుకుంటే విజయవాడ నుండి నూజివీడు, విస్సన్నపేట వెళ్ళే బస్సులు మీరు ఎక్కి నెక్కలం గొల్లగూడెంలో దిగాలి. ఓకేనా? దిగిన వెంటనే మాకు ఫోన్ చేస్తే మా బోర్డు కనిపిస్తుంది, మీరు దర్శించవచ్చు. ఒకవేళ అటు నుంచి వచ్చేవాడైనా సరే 308 నెంబర్ బస్ ఎక్కి మా దగ్గర దిగొచ్చు, మమ్మల్ని దర్శించండి. ఈ బీద సేవకుని మీరు కూడా ఆదరించండి. ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగడానికి ఏదో ఒక రూపంలో మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ దేవుడు మిమ్మలను దీవించాలని కోరుతున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. రండి, వినండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. కల్వరీ క్రైస్ట్ చర్చి వారు నిర్వహించు క్రీస్తు సువార్త స్వస్థత మహాసభ. క్రీస్తు సువార్త స్వస్థత మహాసభ ఒక్కరోజు మాత్రమే. తేదీ 2025 మార్చి 3వ తారీఖు, అనగా సోమవారం. స్థలం ఏలూరు జిల్లా నూజివీడు మండలం బోరువంచ అనే గ్రామంలో. సమయం సాయంత్రం 6:30 గంటలకు సభ ప్రారంభించబడును. దయచేసి వినండి. క్రీస్తు సువార్త స్వస్థత మహాసభ. వర్తమానికులు రెవరెండ్ ఎం. జోసెఫ్ గారు, తాడేపల్లిగూడు నుంచి. వీరు 2.5 అడుగుల మనిషి, చాలా పొట్టిగా ఉంటారు. అలా అడుక్కుంటూ ఉంటే ఒక రోజున గతంలో సినిమాల్లో నటించి ఈరోజు నిజమైన క్రీస్తును తెలుసుకొని యేసయ్యను ప్రకటిస్తున్న ఒక సిలువ భటుడు పాస్టర్ ఎం. జోసెఫ్ గారు వర్తమానం అందించెదరు. బ్రదర్ పిఎస్ వరకుమార్ గారు ఆగిరిపల్లి నుండి, బ్రదర్ కె. పాల్ రమేష్ గారు పోతవరపాడు నుంచి వర్తమానములు అందించెదరు. మరియు ప్రత్యేక ఆకర్షణగా గుండె నిండా యేసు ఉంటే అనే పాటతో క్రైస్తవ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్య పాట రచయిత రెవరెండ్ పి. పాల్రాజ్ గారు స్వయముగా పాల్గొని ఆ పాట ఆలపించెదరు. మరియు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తువారు పాస్టర్ బుడిపుటి బాలయ్య గారు మరియు మందపల్లి దావీదు గారు, మరియు స్థానిక సంఘముల సౌజన్యంతో స్థానిక సంఘ విశ్వాసుల యొక్క ప్రార్థన సహాయ సహకారములతో ఏర్పాటు చేయబడిన ఈ ఒక్కరోజు సభ, క్రీస్తు సువార్త స్వస్థత సభకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరిన్ని వివరముల కొరకై మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8978534713, అనగా 8978534713. గాడ్ బ్లెస్ యూ.